ఆశాపాసం బందీ చేసేలే సాగే కాలం ఆడే ఆటేలే తీరా తీరం సేరేలోగానే ఏ తీరవునో. మనిషికి ఆశ ఉండటం మంచిదే. కానీ అత్యాశ ఉంటేనే జీవితమే నాశనం అయిపోతుందని ఈ సినిమా మనకి చాలా క్లియర్‌గా తెలియజేస్తుంది. ఈ సినిమా పేరు చూసి మోస్ట్‌లీ ఈ సినిమా మొత్తం ఒక వ్యక్తి మీదే ఉంటదనమాట. అంటే 90% ఆఫ్ మూవీ ఒకే ఒక వ్యక్తి కనపడతాడు. మెయిన్ లీడ్ క్యారెక్టర్‌లయితే 2 ఉంటాయన్నమాట. వీళ్ళ పేర్లయితే సినిమాలో ఎక్కడైనా రివీల్ చేశారా? అంటే నేను చూసేటప్పుడైతే ఏం రివీల్ చేయలేదు. సో, మనం చిన్నోడు, పెద్దోడు అనుకుందాం వీళ్ళిద్దరిని. ఓకేనా? ఇప్పుడు ఈ చిన్నోడు ఉన్నాడు కదా! వీడికి ఒక చోట పనుంటుంది. అప్పుడు ఈ చిన్నోడు, ఈ పెద్దోడు కలిసి ఒక కార్‌లో ఆ ప్లేస్‌కెళ్ళాలన్నమాట. ఈ పెద్దోడితో కార్‌లో దింపడానికి సో, ఇంత అమౌంట్ అని మాట్లాడుకుంటారు. సో, వీళ్ళు ఎళ్ళే దారి మొత్తం పూర్తిగా ఎడారి. అసలు ఇల్లు గాని, చెట్లు గాని, నీళ్లు గాని ఏమీ ఉండవు. సో, వీళ్ళు ఇలా ఎళ్తూ ఉంటే బండి ట్రబుల్ ఇస్తది. అంటే బండి పంక్చర్ అయిద్దనమాట. సో, వీళ్ళు పంక్చరేసే క్రమంలో చిన్నోడు సుస్సు పోసుకోవడానికి పక్కకెళ్తాడనమాట. పక్కకెళ్ళినప్పుడు వాడికి మెరుస్తూ ఒకటి కనపడుతుంది. దాని దగ్గరికెళ్లి చూస్తే అది బంగారం. హే, అది గోల్డే. ఫస్ట్ దాన్ని చూసిన వెంటనే అదొక చిన్న బంగారపు ముక్కేమో అని అనుకుంటారు. కానీ వాళ్ళు తవ్విన తర్వాత వాళ్ళకి అర్థమవుతది. అది బంగారపు ముక్క కాదు. అదొక బంగారపు బండరాయి అని. దాన్ని బయటికి తీయడానికి చాలా ట్రై చేస్తారు. కాకపోతే వర్కౌట్ కాదు. సో, అందుకనే అప్పుడు మన పెద్దోడు దీన్ని బయటికి తీయడానికి ఎస్కవేటర్ తీసుకొస్తానని కారేసుకొని టౌన్‌కెళ్తాడు. చిన్నోడు కాపలాగా ఆ బంగారపు రాయి దగ్గరే ఉంటాడు. కాకపోతే మన పెద్దోడు ఎళ్లి రావటానికి ఒక 4, 5 రోజులు పడుతుందన్నమాట. ఈ యొక్క చిన్నోడు ఆ ఎడారి ప్రాంతంలో ఎవ్వరు లేని ప్లేస్‌లో ఈ 4 రోజులు ఆ గోల్డ్‌ని కాపాడుకుంటూ అక్కడే ఉండాలి. ఈ పెద్దోడు వచ్చేంత వరకు చిన్నోడికి ఏం జరిగింది? ఏం చేశాడు? ఒక బంగారపు రాయిని కాపాడుకున్నాడు అనేది మిగతా కథ. పెద్దోడు ఎస్కవేటర్ తీసుకురావడానికి ఎళ్ళిపోయిన తర్వాత చిన్నోడితో సర్వైవల్ స్టోరీ స్టార్ట్ అయితది కదా! అసలు ఫుడ్ సరిగ్గుండదు. వాటర్ సరిగ్గుండదు. పడుకుందామంటే షెల్టర్ సరిగ్గుండదు. ఎండ బీభత్సంగా కొడతా ఉంటది. అసలు ఆ గోల్డ్‌ని కాపాడటం కోసం అసలు ఆ వ్యక్తి అక్కడ ఎలా ఉన్నాడో, ఎలా బ్రతికి బట్ట కట్టిండో, ఆ తర్వాత వాడు రిటర్న్ వచ్చిండా లేదా, పెద్దోడు రిటర్న్ వచ్చిండా లేదా, వీళ్ళు గోల్డ్‌ని బయటకి తీశారా లేదా అనేది మిగతా కథనమాట. మామూలు అంటే మామూలు సర్వైవల్ కాదు. సినిమా 90% ఒక క్యారెక్టర్ మీదే డిపెండ్ అయ్యి ఉంటది. అత్యాశ మనిషిని ఎంత దూరం తీసుకెళ్తదో, ఎంతగనం దిగజార్చిద్దో ఈ సినిమా చూసి మనం తెలుసుకోవచ్చు. ఆ గోల్డ్ కోసం చిన్నోడు వాడి ప్రాణాలను కూడా లెక్క చేయకుండా దాన్ని కాపాడడానికి అదే ప్లేస్‌లో ఉండి నానా తంటాలు పడుతూ ఉంటాడు. అసలు ఆ మేకప్ ఎవరేశారో గానీ ఎంత న్యాచురల్‌గా ఉంటదంటే, అంటే అన్ని రోజులు, అన్ని గంటలు ఎండలో ఉండేసరికి కాళ్ళు, చేతులు, మొఖం ఎలా చేంజ్ అయ్యిద్ది అనే విషయం ఎంత న్యాచురల్‌గా చూపిస్తారంటే, అసలు ఫేస్ చూస్తా ఉంటే అరే! అన్నన్ని రోజులు, అన్నన్ని గంటలు ఎండలో ఉంటే మనిషి ఇలా తయారైతాడా? నిజంగా ఒక డెజర్ట్‌లో ఒక వ్యక్తి సర్వైవ్ గాటానికి ఎన్నెన్ని తంటాలు పడిండు. వాడి స్థితి ఏ రేంజ్‌కొచ్చింది అనేది మనకి చాలా క్లియర్ కట్‌గా చూపిస్తాడు. ఒక 4, 5 రోజులు ఆ డెజర్ట్‌లోనే ఉండిపోతాడు. ఆ గోల్డ్‌ని కాపాడుకుంటూ. అసలు కదలలేని, నడవలేని, లెగలేని స్థితిలోకి వచ్చేస్తాడనమాట. ఈ సినిమా చూసి మనం ఇంకోటి నేర్చుకోవచ్చనమాట. మనం ఎంత లో ఫేజ్‌లో ఉన్నా, ఎంత తగ్గిపోయినా, ఎంత దారుణమైన సిట్యుయేషన్‌లో ఉన్నా, దేవుడు మనల్ని పైకి లాగటానికి మనకు కంపల్సరీ ఒకటో, రెండో ఛాన్సులిస్తాడు. ఆ ఛాన్స్‌ని మనం కరెక్ట్‌గా యుటిలైజ్ చేసుకోవాలి. చేసుకుంటే హ్యాపీగా ఉంటామనమాట. సో, ఈ సినిమాలో కూడా అదే జరుగుద్ది. సో, 4, 5 రోజుల నుంచి మన చిన్నోడు అదే డెజర్ట్‌లో ఉన్నాడు గదా! సో, అసలు ఆ సిట్యుయేషన్ అయితే చాలా ఘోరంగా ఉంటది. ఒకడొచ్చి చెంప మీద ఒకడు పీకినా వీడు చచ్చిపోతాడేమో అన్న సిట్యుయేషన్‌కొచ్చేస్తాడనమాట. ఆ ప్లేస్ నుంచి, ఆ సిట్యుయేషన్ నుంచి బయటికి రావటానికి, హ్యాపీగా బతకడానికి మన చిన్నోడికి 2 ఛాన్సులొస్తాయి. కాకపోతే వాడు గోల్డ్ మీద ఆశతో ఆ ఛాన్స్‌ని వదిలేస్తాడు. చివరికి ఏమైంది? నిజంగా వాళ్ళిద్దరికీ గోల్డ్ దక్కిందా లేదా అనేది మిగతా కథనమాట. సినిమా అయితే చాలా బావుంది. చాలా స్లోగా ఉంటదనమాట. ఆ చిన్నోడు ఆ డెజర్ట్ ప్లేస్‌లో సర్వైవల్ చూస్తా ఉంటే అసలు నిజంగా మనమే ఆ ప్లేస్‌లో ఉన్నామేమో, మన సిట్యుయేషన్ కూడా అలాగే ఉంటదేమో అన్నట్టు ఉంటదనమాట. సో, జీవితంలో మీరు గుర్తుంచుకోవాల్సిందేంటి?
ఆశపడండి, అత్యాశపడకండి. తీసుకోండి, సంపాదించండి, సాధించండి. కానీ మొత్తం నాకే కావాలి, అంతా నాదే అని ఆశ మాత్రం పెట్టుకోకండి. ఓకేనా? ఈ సినిమా అయితే మన ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్ ఉన్నాయి కదా! సో, ఆటిల్లో ఉందన్నమాట. ఫ్యామిలీ వాచ్ హ్యాపీగా చూసేయొచ్చు. ఓకేనా? బాయ్.